హాయ్ అందరికీ, ఈరోజు అయితే మన వీడియోలో మసాలా కారం తయారు చేద్దాం. దానికోసం వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటున్నాను, అలాగే మెంతులు, ఆవాలు, కరివేపాకు, అలాగే ధనియాలు. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడైతే ధనియాలు వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని. ఇవి 100 గ్రామ్స్ వరకు తీసుకున్నాను నేను, 1 కేజీకి. అలాగే కరివేపాకు కూడా వేయించుకుందాం. ఇవైతే నేను 2 రోజుల వరకు ఎండలో ఇలా ఎండబెట్టుకున్నాను కరివేపాకుని. అలాగే ఇప్పుడైతే ఆవాలని వేయించుకుందాం. ఈ ఆవాలు వేగిపోయాక మెంతులను యాడ్ చేసుకొని వేయించుకుందాం. ఈ మెంతులు అయితే ఒక 3 స్పూన్స్ వరకు వేయించుకుంటున్నాను యాడ్ చేసుకొని 1 కేజీ కారంలోకి. ఇవన్నీ వేయించుకొని పక్కన పెట్టుకొని ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి ధనియాలు యాడ్ చేసుకొని మిక్సీ పట్టేస్తున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఈ మిశ్రమాన్ని యాడ్ చేస్తున్నాను. అలాగే నెక్స్ట్ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఆవాలు, మెంతులను కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడైతే వెల్లుల్లి రెబ్బల్ని ధనియాల పొడి వేసి మిక్సీ పట్టాను నేను. ఇవి మొత్తం ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇందులోకి సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక 2 స్పూన్స్ వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే 1 కేజీ కారం పొడిని ఇందులోకి మిక్స్ చేస్తున్నాను. ఈ కూర కారం అయితే మసాలా కారం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.